నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో గత నెల జరిగిన గుప్త నిధుల తవ్వకాల కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 15న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనానికి వచ్చిన నిందితులు కోడేరులో గుప్త నిధులు తవ్వకాలు జరిపేందుకు 2 రోజుల పాటు రెక్కి నిర్వహించినట్లు శ్రీనివాస్ తెలిపారు. యాక్చువల్ గా కర్ణాటక నుంచి కొంతమంది భక్తులు సింగోటం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రెగ్యులర్ గా హిందువులు ముస్లింలు అందరూ కలిసి వస్తుంటారు. వచ్చే క్రమంలో వాళ్ళు కొంతమంది కోడేరు గ్రామానికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడే లోకల్ గ్రామస్తులతో మాట్లాడేటటువంటి క్రమంలో ఈ శివాలయం పక్కన ఉన్నటువంటి గణేష్ విగ్రహంలో కొన్ని లోపల బంగారు ఆభరణాలు లేదా వజ్రాలు ఇటువంటివి ఉంటాయి, పాతకాలం నాటి విగ్రహం అని చెప్పేసి ఆ రూమరిని దాంట్లో దొరకవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ నవంబర్ 15వ తారీఖు రోజు ఒక 2 వ్యక్తులు ఈ మహమ్మద్ పాషా హుస్సేన్ అనేటటువంటి వాళ్ళు 2 మోటార్ సైకిల్ తీసుకొని వచ్చినారు. కోడేరు వచ్చి ఆ రోజు విగ్రహాన్ని పలగొట్టాలని ప్రయత్నం చేసినారు. కానీ గ్రామస్తులు అలికిడి ఎక్కువగా ఉండటం వల్ల పగలగొట్టకుండా రిటర్న్ వెళ్ళిపోయినారు.